నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రధానంగా రిటైర్ ఎంప్లాయీస్కి సంబంధించి రావాల్సిన బకాయిల గురించి దాదాపు అన్ని వేదికల మీద వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రముఖులు కలిసిరు, వాళ్ళకి వినవించుకునే ప్రయత్నం చేసిరు. పలుమార్లు గవర్నర్ని కలిసి కూడా ఈ అంశాన్ని లేవనెత్తిన పరిస్థితి. ఇటు గవర్నర్ దగ్గర దీన్ని సాల్వ్ చేసే పరిస్థితి కనపడట్లే. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవడైనా నాదుడు దీని మీద రియాక్ట్ అయ్యి కనీసం దీని మీద మాట్లాడతారేమంటే అది కూడా లేని పరిస్థితి. ఇక చివరి ప్రయత్నంగా అసెంబ్లీ ముట్టడి అంటూ కూడా అసెంబ్లీలో కనీసం మా తరపున మాట్లాడినంటూ కూడా వాళ్ళకి క్వశ్చన్ చేయడానికి కూడా లోపలికి ఎలా చేసిన పరిస్థితి లేదు. కనీసం ఒక్క నాయకుడైనా దాని గురించి మాట్లాడారంటే అది లేని పరిస్థితి. సో మొన్న కూడా రేణుకా చౌదరి గారి ఇంటికి వెళ్ళి క్లియర్గా సమస్యల మీద వివరించే ప్రయత్నం చేసిరు. ఆమె కూడా చాలా సానుకూలంగా విని పార్లమెంట్లో దాకా కూడా దీన్ని తీసుకెళ్తానే నమ్మకం, భరోసా కలిగించిన పరిస్థితి. తర్వాత కూడా పెద్దగా ఒరిగింది ఏమీ లేనట్టుగానే కనపడతాం. ఈరోజు వాళ్ళందరూ కూడా రాజ్భవన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దీని ఎందుకు అంటే పలుమార్లు గవర్నర్ గారికి అయ్యా మాకు రావాల్సిన బకాయిల మీద కనీసం మీరైనా స్పందించండి, ఒక ప్రభుత్వ నాయకుడు కూడా మా తరపు నుంచి మాట్లాడే పరిస్థితి లేదు, కనీసం మీరైనా దీని మీద మాట్లాడినట్టు కూడా వినవించుకునే ప్రయత్నం చాలా సానుకూలంగా స్పందించాలని వాళ్ళు ఆశించారు. ఇప్పటికే దాదాపు 56 మంది ప్రాణాలు కోల్పోయారు ఎదురు చూస్తూ, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ. ఈ విషయాన్ని కూడా గవర్నర్ గారికి చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన వినకపోయేసరికి సో ప్రస్తుతానికి ఏం చేయాలో తెలియని స్థితిలో గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడించాలని వాళ్ళు యత్నించడం జరిగింది. సో ప్రస్తుతం వాళ్ళు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన పరిస్థితి. సో ఒకసారి మాట్లాడదాం. అంటే మీరు దాదాపు పలుమార్లు దీని గురించి మాట్లాడారు, అన్ని వేదికల మీద కూడా దీని మీద చర్చగా తీసుకొచ్చారు. కానీ దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ చెప్పే నాదుడు కనపడట్లేదు కదా మీకు. సార్, ముఖ్యంగా మార్చి 2024 నుండి జనవరి 2026 వరకు రిటైర్డ్ అయినటువంటి ఈ రిటైర్డ్ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ బకాయిలు ఈ రాష్ట్ర ప్రభుత్వము చెల్లించలేదనేటువంటి ఆ కోణం లోపల మేము రాష్ట్ర వ్యాప్తంగా 4 నెలల నుంచి 5 నెలల నుండి కూడా మేము వివిధ రకాల పోరాట కార్యక్రమాలు చేస్తూ దానిలో దశల వారీగా ఈరోజు మేము రాజ్భవన్ ముట్టడైనటువంటి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే మేము 4 నెలల నుండి కూడా మేము జిల్లా కేంద్రాల లోపల ధర్నాలు చేపట్టడం జరిగింది, నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. తర్వాత ఉమ్మడి జిల్లాల లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ మంత్రులను కానీ అందరినీ కలిసి వారికి విజ్ఞాపన పత్రములు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. తర్వాత మేము చివరికి ఆగస్టు 11వ తేదీన కూడా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద కూడా మహాధర్నాను చేపట్టడం జరిగింది. తర్వాత నవంబరు 17న కూడా ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టడం జరిగింది. డిసెంబర్ 24న అన్ని జిల్లా కేంద్రాల లోపల కూడా నిరాహార దీక్షలు అనేటువంటిది చేపట్టడం జరిగింది. ఇవన్నీ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము మా యొక్క రిటైర్మెంట్లు బకాయిలు అనేటువంటి చెల్లించలేని పక్షం లోపల, విధి లేని పక్షం లోపల మేము చెలో అసెంబ్లీ కార్యక్రమం అనేటువంటిది జనవరి 5వ తేదీన కూడా మేము చేపట్టడం జరిగింది. ఆ చేపట్టినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పట్ల ఏమాత్రము దయా కనికరం అనేటువంటిది లేకుండా కూడా ప్రవర్తిస్తూ తర్వాత ఆ రోజు చెలో అసెంబ్లీకి వచ్చినటువంటి వారందరినీ కూడా నిర్బంధించి అక్రమంగా నిర్బంధించి వివిధ పోలీస్ స్టేషన్ లోపల తరలించడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మళ్ళీ నెల దాటినది అయినప్పటికీ కూడా చెల్లించని కారణంగా తర్వాత గత అసెంబ్లీ లోపల మా పక్షాన ఎవరికి కూడా మాట్లాడడం లేదు. మా పక్షాన వీళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి బకాయిలు అనేటువంటిది వీళ్ళకు రావాలి, తర్వాత వీళ్ళకు చెల్లించాలి అని మా పక్షాన మేము ప్రాతినిధ్యం వహించినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో, మేము ఇదివరకు ఏ సంఘంలో అయితే పనిచేసినామో ఆ సంఘ నాయకులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అయినటువంటి అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారము 20,500 మంది డిసెంబరు వరకు రిటైర్ అయినటువంటిది తెలియజేయడం జరిగింది. తర్వాత ఆ విధంగా తెలియజేసినప్పటికీ ఇప్పుడు మళ్ళీ జనవరిలో కూడా 500-600 మంది రిటైర్డ్ అయ్యారు. దాదాపుగా ఇప్పటి వరకు దాదాపు 21,000 మంది ఈ యొక్క ఉద్యోగులు రిటైర్డ్ అయినప్పటికీ మాకు రిటైర్మెంట్ బకాయిలు రాకపోవడం కారణంగా
చాలా మంది ఆ బకాయిలు రావడం లేదనేటువంటి ఒక మానసిక వేదనకు గురి అయ్యి తర్వాత చాలా మంది ఆరోగ్యం అనేటువంటిది చెడిపోవడం జరిగింది. తర్వాత చాలా మంది ఇప్పటికి కూడా అనారోగ్యాల పాలైన తర్వాత ఆసుపత్రుల లోపల కొట్టుమిట్టాడుతున్నారు. తర్వాత ఆ విధంగా ఉండి తర్వాత అప్పులను చెల్లించలేక వారు కూతుల పెంజిలు చేయడానికి డబ్బులు లేవు, తర్వాత అప్పులు చెల్లించడానికి డబ్బులు లేక, తర్వాత బ్యాంకు రుణాలు చెల్లించలేక, అది ఇల్లు కట్టుకోవడానికి లేక, తర్వాత పిల్లలకు మంచి చదువును చెప్పించలేని స్థితి లోపల ఈ విధంగా అప్పుల ఇప్పటికి కూడా చాలా మంది ఉద్యోగులు రిటైర్డ్ అయినటువంటి వారు అందరూ అప్పుల ఊబి లోపల కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం లోపల ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మా బకాయిలు రావడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 60 మంది ఇప్పటికీ 62 మంది ఈ విధంగా చనిపోవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయము. ఒకటన్నాడు ఇప్పుడు దాదాపు ఆ నెలల వ్యవధి నుంచి మీరు అడుగుతా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దలను కూడా కలవడం జరిగింది. పలుమార్లు వాళ్ళకి కూడా ఈ సమస్య మీద వివరించారు. ఆఖరికి ఇక చివరి అస్త్రంగా గవర్నర్ ని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా చాలా క్లియర్ గా మీరు దీని మీద చెప్పడం జరిగింది. చాలా మంది చనిపోతున్నారని, దాదాపు 30 మంది చనిపోయిన టైంలోనే మీరు వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి గవర్నర్ కూడా దీని మీద ఎందుకు అంత ఫోకస్ చేస్తున్నట్టుగా కనపడట్లేదు? ఎందుకంటే రిటైర్ ఎంప్లాయీస్ అనేది చాలా పెద్ద సమస్య కదా. రిటైర్ ఎంప్లాయీస్ కి సంబంధించిన నిధులు ఏమయ్యాయి అనే దాని మీద కూడా కనీసం చర్చ జరగాల్సిందే కదా. అవును, వాస్తవంగా మన దగ్గర రాజ్యాంగ ఉల్లంఘన అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ స్పెసిఫిక్ గా బడ్జెట్ అనేది ఉంది ఒకటి. ఈ స్పెసిఫిక్ బడ్జెట్ ను వేరే స్కీమ్లకు తరలించి మా యొక్క పొదుపును వేరే స్కీమ్లకు తరలించి మా చావుకు కారణమవుతుంది గవర్నమెంట్. కనీసము ఈ రాజ్యాంగాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత మన రాష్ట్ర గవర్నర్ మీద ఉంది. ఎప్పుడైనా మన మంత్రులు కానీ మన యొక్క ముఖ్యమంత్రి కానీ పక్కదారి పట్టినప్పుడు ఈ విషయాన్ని రాష్ట్రపతికి దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత గవర్నర్ మీద ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు మేము అందరము కూడా మరి యొక్క రాజ్భవన్ ముట్టడికి ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. 33 జిల్లాల నుంచి చాలా మంది రావడం జరిగింది. అందరినీ కూడా మరి వారిని కలవక ముందే పోలీసు బందోబస్తుతోని అందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే వాస్తవంగా అసలు విషయాన్ని కేంద్రానికి చెప్పకుండా ఇక్కడే మభ్యపెట్టి ఇక్కడే వీళ్ళు అంటే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసము? అంటే ఒక తెలంగాణ రాష్ట్రం లోపల రాజ్యాంగం అనేది ఉందా? అధికారులు అనేటువంటి వాళ్ళు ఉన్నారా? మరి దీని ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? మరి దానికోసమే మరి గవర్నర్ ను కలవడానికి మేము ప్రయత్నం చేశాము. మరి అక్కడ కలవడానికి కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ముట్టడికి పిలుపునిచ్చిరా మీరు, లేదా కలవడానికే పిలుపు? ముట్టడికే. అంటే ముట్టడి అంటే దాంట్లో ముట్టడితో పాటు చలో రాజ్భవన్ అనేటువంటి 2 ఉన్నాయి. మా యొక్క విన్నపాలు ఆల్రెడీ ఇప్పటికి 4-5 ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పటికీ 62 మంది చనిపోయారు. మరి ఇంకా ఎంతమంది చనిపోవాలి, చనిపోతేనే ఈ గవర్నమెంట్ ఇస్తుందా అనేటువంటి ఉద్దేశంతో అసలు విషయం గవర్నర్ కు తెలపాలనేటువంటి ఉద్దేశంతో గవర్నర్ దృష్టికి కూడా దాదాపు 30 మంది చనిపోయిన క్రమంలోనే మీరు 2 సార్లు కలవడం జరిగింది కదా. మరి అప్పుడు దీని మీద చర్చకు రాలేదా గవర్నర్ దగ్గర? ఈ అంశం ఏదంటే చనిపోతున్నారు అనే దాని మీద ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకోవట్లేదు గవర్నర్? అంటే మరి వారు ఏమంటారంటే నా బాధ్యత నేను నిర్వహిస్తా అంటున్నారు, కానీ నిర్వహించినట్లు ఎక్కడ కనిపిస్తలేదు. మరి మొన్న బీజేపీ వాళ్ళు కూడా మాకు కొంత మద్దతు ఇవ్వడం జరిగింది. మీరు కూడా చూసి ఉంటారు ఇందిరా పార్క్ దగ్గర. ఎందుకు అంటే మరి జనరల్ గా సెంట్రల్ లో బీజేపీ ఉంది, మరి గవర్నర్ కూడా బీజేపీ ఆధ్వర్యంలో ఉండడం జరుగుద్ది కనుక మరి వాళ్ళ ద్వారానైనా మాకు కొంత న్యాయం జరుగుద్దని మేము అనుకున్నాము. కానీ ఇప్పటికీ కూడా గవర్నర్ ఎలాంటి స్పందన లేదు. మరి బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఇక్కడ గవర్నర్ కి కలిసి చెప్పే నాదుడు లేడు కదా. అప్పుడు కనీసం వాళ్ళు చెప్పారండి. గవర్నర్ కలిసి మా తరఫున మా పక్షాన బక్కా జడ్సన్ గారు ముందు ఉండి ఆయన అన్ని మెమోరాండం తయారు చేసి మా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. బీజేపీ నుంచి మీకు ఆల్రెడీ సపోర్ట్ గా ధర్నా చౌక్ లో కూర్చున్నారు. కానీ మరి ఏ నాయకుడు కూడా వచ్చి మరి కనీసం బీజేపీ తరపు నుంచి మాట్లాడే నాయకుడు లేడు కదా. ఇప్పుడు ఎన్ రామచంద్రరావు ఆ రోజు మీ తరపున క్వశ్చన్ చేసిండు కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి ఎందుకు అయినప్పుడు గవర్నర్ తో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఎన్ రామచంద్రరావు? ఇప్పుడు అది వాళ్ళు చేయాలి ఆ పని. మరే చేస్తే మాకు జర సపోర్టింగ్ గా ఉండేది, కొంచెం మాకు బలంగా ఉండేది. కానీ మరి అది కూడా మేము మాట్లాడదాం వాళ్ళతో ఒకసారి వినతి. కాకపోతే వాళ్ళు అంటే 2వ తారీఖు 1 దాకా చూసి 1వ తారీఖు మార్చి 1 దాకా లోపల బకాయిలు కనుక రాకపోతే మార్చి 2 నుంచి నిరాహార దీక్ష చేస్తా అని
పిలుపు చెప్తా అని చెప్పడం జరిగింది. వారు కనుక నిరాహార దీక్ష వారితో పాటు మేము కూడా రిటైర్ అయిన ఎంప్లాయీ అందరం కూడా పోయి వారి సమక్షంలో వెనకాల ఉండి మేము కూడా సపోర్టింగ్ గా మేము నిరాహార దీక్షలో కూర్చుంటాము. అందరు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరు కూడా పోయి